Hello everyone, welcome back to Target TSPSC YouTube channel. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ మనము టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ తెలుగు మీడియం వాళ్ళకి బుక్స్ లిస్ట్ ఏది ఇంపార్టెంట్ ఏవి చదవాలనే దాని మీద ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారు, సార్ మాకు ఇంగ్లీష్ మీడియం బుక్ లిస్ట్ కంప్లీట్ బుక్ లిస్ట్ ఇవ్వండి సో దట్ వీ క్యాన్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ అని మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్. సో వాళ్ళనందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో చేసే ముందు మనం బేసికల్గా టీఎస్పిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ బేసిక్ ఫ్రేమ్వర్క్ గురించి చూద్దాం. ఈ బేసిక్ ఫ్రేమ్వర్క్ మనకు ఒక ఐడియా ఉంటే ఏమవుతుందంటే సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఒక కంప్లీట్ పిక్చర్ మీకు అందరికీ వస్తుంది. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే వీ నో దట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ విల్ బి ఈ షెడ్యూల్డ్ ఆన్ August 7th అండ్ August 8th. August 7th 8th గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉంది. సో టోటల్లీ వీ హ్యావ్ ఫోర్ పేపర్స్ ఇన్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్. Each paper will carries 150 marks. Each paper carries 150 marks and exam will be held on 2 days, day 1 and day 2. For suppose day 1 అంటే August 7th and day 2 August 8th. ఈ 2 డేస్లలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరుగుతుంది. మార్నింగ్ అండ్ ఫోర్నూన్, ఆఫ్టర్నూన్ టూ టైమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. టూ స్లాట్స్లలో ఉంటుంది. మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్, ఇట్లా 2 డేస్లలో 2 పేపర్స్ కంప్లీట్ అయిపోతాయి. సో ఈ 4 పేపర్స్ 150 మార్క్స్ ఈచ్ పేపర్ కాబట్టి టోటల్లీ మనకి 600 మార్క్స్ ఉంది. ఈ 600 మార్క్స్కి మన టార్గెట్ అంటే ఇది మినిమం టార్గెట్ అన్నట్టు. ఈచ్ పేపర్ 150 మార్క్స్ కదా, 150 మార్క్స్లో మినిమం టార్గెట్ 110 పెట్టుకోండి. అంటే ఇది మ్యాక్సిమం అంటే ఖచ్చితంగా ఇది థ్రెషోల్డ్ లిమిట్, ఇవి వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందని గ్యారంటీ ఇవ్వలేము. బట్ మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే మినిమం 110, ఒక పేపర్లో మినిమం 110 వస్తే ఏంటంటే ఆల్మోస్ట్ 80% ఛాన్సెస్ ఉంటుంది. 80 to 90% మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పేపర్ ఒకవేళ టఫ్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అది పేపర్ టఫ్నెస్ని బట్టి కూడా వ్యారీ అవుతుంది. సో మన మెయిన్ థింగ్ ఏంటంటే మినిమం 110 మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. సో 110 మార్క్స్ వేసుకున్న 440+ మార్క్స్ వస్తాయి. టోటల్గా మీకు 600కి 440+ వస్తాయి. మీ రిజర్వేషన్ కేటగిరీ, మీ జోన్ని బట్టి, అక్కడ ఉన్న అవైలబుల్ వ్యాకెన్సీస్ని బట్టి మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది 110 మార్క్స్ అనేది ఈచ్ పేపర్లో ఇది ఐడియల్ కండిషన్ కాదు. ఆ రోజు ఎగ్జామినేషన్లో పేపర్ టఫ్నెస్, ఆ రోజు మీ ప్రిపేర్ అయిన మీ రివిజన్, వీటన్నిటి మీద ఆ రోజు మీ మైండ్ సెట్, ప్రెజెన్స్ ఆఫ్ ద మైండ్ ఇన్ ద ఎగ్జామినేషన్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు మార్క్స్ అనేవి వస్తాయి. కొన్నిట్లలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మూమెంట్ పేపర్ కానివ్వండి, కొంతమందికి ఎకనామీ, కొంతమందికి పాలిటీ, హిస్టరీ, సొసైటీ, కొందరికి కొన్ని పేపర్ల మీద గ్రిప్ ఎక్కువ ఉంటుంది. గ్రిప్ ఎక్కువ ఉన్న పేపర్లలో 110 మినిమం 110 అని చెప్పానని 110 మార్క్స్ పెట్టుకోకండి. ఇలాంటి పేపర్లలో మీరు అట్లీస్ట్ 130 to 140 స్కోర్ చేయాలి. 130 to 140 మీ ఫేవరెట్ పేపర్ ఉంటుంది కదా, మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టిన పేపర్, అలాంటి పేపర్లో మీరు అట్లీస్ట్ 130 to 140 వస్తే మీకు డిజైర్డ్ జాబ్ వస్తుంది. జాబ్ రావడం వేరు, డిజైర్డ్ జాబ్ రావడం వేరు. ఫర్ సపోజ్ మీ టార్గెట్ డిప్యూటీ తహసీల్దార్ ఉంది. మీ టార్గెట్ డిప్యూటీ తహసీల్దార్ ఉంటే మీకు ఎక్కువ స్కోర్ రావాల్సి ఉంటుంది. మీ కేటగిరీలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా చదివే క్యాండిడేట్స్ ఉంటే ఓపెన్లో కూడా కొట్టుకోవచ్చు. సో మీకు ఎక్కువ స్కోర్ వస్తే మీ డిజైర్డ్ జాబ్ వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఇది స్కీమ్ అండ్ సిలబస్. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఒక గ్రూప్ 2 అభ్యర్థి మినిమంగా తెలుసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఏంటంటే వాళ్ళు ప్రిపరేషన్లో స్టార్టింగ్లో వాళ్ళకి తెలియాల్సింది సిలబస్ తెలియాలి. సిలబస్ కంప్లీట్ పిక్చర్ ఉండాలి. ఈ 4 పేపర్స్కి సిలబస్ ఏముంది, ఈవెన్ మైక్రో సిలబస్ కూడా ఉండాలి. ఈ మైక్రో సిలబస్ కోసం నేను ఆల్రెడీ మన టార్గెట్ టీఎస్పిఎస్సి టెలిగ్రామ్ ఛానల్లో యాజ్ వెల్ యాజ్ మన టార్గెట్ టీఎస్పిఎస్సిది ఒక యాప్ ఉంది. ఈ యాప్లో నేను మైక్రో సిలబస్ అప్లోడ్ చేశాను. అంటే ప్రతి టాపిక్కి మైక్రో టాపిక్స్ యాజ్ వెల్ యాజ్ డే వైజ్ షెడ్యూల్, అంటే ఏ డే రోజు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా అవ్వాలి, నేను ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేశాను. మీకు నచ్చితే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, అది మీకు ఖచ్చితంగా చాలా చాలా యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ అవైలబుల్ బోత్ ఇన్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం. ఇద్దరికి ఇచ్చాను. 150 days ప్లాన్ అని ఉంటుంది. ఈ 150 days ప్లాన్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఆ సిలబస్ అనేది చాలా బాగుంది, మీకు క్లియర్ పిక్చర్ ఉంటుంది. ఇది మనకు టీఎస్పిఎస్సి ఇచ్చిన వాళ్ళ సిలబస్ని బట్టి నేను డిజైన్ చేశాను. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే టీఎస్పిఎస్సి సిలబస్లో మీకు హారిజంటల్ ఉండడం వల్ల కొంచెం మీకు అంత క్లారిటీ పిక్చర్ ఉండదు, ఏం చదువుతున్నాం ఏం చదవట్లేం. ఇక్కడ ఏంటంటే మీకు ఒక పాయింట్ వైజ్ ఇవ్వడం వల్ల, మైక్రో సిలబస్ ఇవ్వడం వల్ల మీరు ఆ టాపిక్ని మీరు కంప్లీట్ చేశారా లేదా అనేది ఒక అవగాహన ఉంటుంది. సో ఓకే, సిలబస్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, సిలబస్ గురించి మీకు ఒక అవగాహన వచ్చింది, సిలబస్ కాపీ ప్రింట్అవుట్ తీసుకున్నారు. సో టార్గెట్ టీఎస్పిఎస్సి యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకున్నారు, లేకపోతే టీఎస్పిఎస్సి సిలబస్ ఏదో ఒకటి తీసుకున్నారు.
నెక్స్ట్ ఏంటంటే మీకు రిఫరెన్స్ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిలబస్ ఉంది, నెక్స్ట్ ఏ బుక్స్ చదవాలి, ఆ సిలబస్ తగ్గట్టు ఏ రైట్ బుక్ చదివితే ఈ టైం మీకు వెరీ వెరీ క్రూషియల్ టైం. ఇప్పుడు మనకు హార్డ్లీ ఒక 4 to 5 months ఉంది కదా, ఈ టైం అనేది చాలా క్రూషియల్ టైం. ఈ టైంని ఎవరైతే ఎఫిషియెంట్గా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారో వైజ్గా, వాళ్ళు మాత్రమే జాబ్కి సెలెక్ట్ అవుతారు. మిగతా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టిన వేస్ట్. ఎఫర్ట్స్ అనేటివి రైట్ డైరెక్షన్లో పెట్టాలి, అప్పుడు మాత్రమే మీకు జాబ్ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీ ఎఫర్ట్స్ రాంగ్ డైరెక్షన్లో పెట్టారనుకోండి, లాస్ట్కి ఎగ్జామ్ అయిన తర్వాత రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. సో రిఫరెన్స్ బుక్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో మెయిన్గా రిఫరెన్స్ బుక్స్ మీదనే. ఆల్రెడీ నేను తెలుగు మీడియం ఆస్పిరెంట్స్కి ఏ రిఫరెన్స్ బుక్స్ వాడాలో నేను వీడియో చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 25K వరకు చూశారు, 25,000 వరకు ఆస్పిరెంట్స్ చూశారు. సో నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం స్పెషల్లీ. ఓకే, రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే స్టడీ ప్లాన్ ఉండాలి. ప్రతి ఆస్పిరెంట్కి ఒక స్టడీ ప్లాన్ ఉండాలి. స్టడీ ప్లాన్ లేకుండా మీరు ప్రిపేర్ అవుతే మీకు తెలియదు, ఎంత కంప్లీట్ చేశామో తెలియదు, ఇంకెంత కంప్లీట్ చేయాలో ఫ్యూచర్లో అనేది ఒక అవగాహన ఉండదు. కాబట్టి మీకు స్టడీ ప్లాన్ ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ స్టడీ ప్లాన్స్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, సిలబస్ యాజ్ వెల్ యాజ్ 150 days స్టడీ ప్లాన్. ఈ 150 days స్టడీ ప్లాన్ నేను మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో పెట్టాను. ఈ యాప్ లింక్ నేను మన యూట్యూబ్ ఈ వీడియో లింక్ కింద పెడతాను. సో ఖచ్చితంగా మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఎవరైతే చేసుకోలేదో చేసుకొని ఆ 150 days స్టడీ ప్లాన్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. దాన్ని మీరు ఈవెన్ కొంతమంది ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అయితే మీరు స్లైడ్గా మాడిఫై చేసుకోండి. అదొకటి మెయిన్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు సిలబస్ కంప్లీషన్ ఇంపార్టెంట్. ఓకే, సిలబస్ కాపీ ఉంది, రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి, నేను చెప్పినట్టు మీరు రిఫరెన్స్ బుక్స్ కూడా కొనుక్కున్నారు, స్టడీ ప్లాన్ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంది, సిలబస్ కంప్లీషన్. ఈ టైంలో ఈ విత్ ఇన్ ద 150 days ఫ్రేమ్వర్క్లో, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 140 days అనుకోండి, ఈ 140 daysలో మీరు సిలబస్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకోవాలి. మీరు పీవైక్యూ పాత ఇంతకుముందు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన రీసెంట్ ఎగ్జామినేషన్స్ని ట్రెండ్ చూడండి, ఇంతకుముందు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కూడా చూడండి. చూస్తే మీకు అక్కడ నుండి ఏం నేర్చుకుంటున్నారు అంటే టీఎస్పీఎస్సీ ఎక్కడ ఫోకస్ చేస్తుంది, మన సిలబస్ నుండి ఎలాంటి ఆస్పెక్ట్స్ని ఫోకస్ చేస్తుందో మీకు ఒక ఐడియా ఉంటే మీరు ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, పీవైక్యూ అనాలిసిస్ అయిన తర్వాత మీకు కావాల్సింది రివిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఆస్పిరెంట్ కూడా వితౌట్ రివిజన్ ఎగ్జామినేషన్కి వెళ్తే దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ దే విల్ లూజ్ ద మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి రివిజన్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీ స్టడీ ప్లాన్లో ఖచ్చితంగా రివిజన్కి టైం టేబుల్ ఉండాలి. నెక్స్ట్ మాక్ టెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మాక్ టెస్ట్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ రోజు చేయబోయే మిస్టేక్స్ ఇక్కడనే చేస్తారు, మాక్ టెస్ట్లోనే చేస్తారు. కాబట్టి మాక్ టెస్ట్లో మీరు చేసిన మిస్టేక్ని మీరు రెక్టిఫై చేసుకొని మెయిన్ ఎగ్జామినేషన్లో అంటే యాక్చువల్ ఎగ్జామినేషన్లో ఆ మిస్టేక్ మీరు కమిట్ చేయకపోవడం వల్ల మీకు స్కోర్ పెరుగుతుంది. మీకు పక్క ఆస్పిరెంట్కి కాంపిటీషన్ అంటే ఏంది, మీకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చినా ఆయనకు జాబ్ రావచ్చు, మీకు రాకపోవచ్చు. కాబట్టి ఈ మాక్ టెస్ట్ నుండి మీరు జస్ట్ మాక్ టెస్ట్ అనేది బ్లైండ్గా రాయొద్దు. మాక్ టెస్ట్ బ్లైండ్గా రాసి ఏదో ఎగ్జామ్ రాసి పక్కన పడేయడం కాదు. ఆ మాక్ టెస్ట్ రాసిన దాని నుండి యూనిట్ లెర్న్ ద మిస్టేక్స్. మీరు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ మాక్ టెస్ట్లో ఆ మిస్టేక్ చేయొద్దు. సో మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తే దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ రైటింగ్ మాక్ టెస్ట్. మీరు మాక్ టెస్ట్ రాసి సేమ్ మిస్టేక్స్ కమిట్ చేస్తే దాని మీనింగే లేదు. కాబట్టి మాక్ టెస్ట్ అనేది రాసిన ప్రతి ఆస్పిరెంట్స్ మిస్టేక్స్ నేర్చుకోండి, మిస్టేక్స్ నుండి రెక్టిఫికేషన్ నేర్చుకోండి. మీరు మెయిన్ ఎగ్జామినేషన్లో ఆ మిస్టేక్స్ చేయకూడదు. సో గైస్, టోటల్లీ మనకి 4 పేపర్స్ ఉన్నాయన్నాం కదా. 4 పేపర్స్లో ఫస్ట్ పేపర్ అనేది జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ పేపర్లో టోటల్లీ వీ హ్యావ్ 11 టాపిక్స్. ఈ 11 టాపిక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 11 టాపిక్స్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అన్నీ అంటే ఎగ్జామినర్ అనేది ప్రతి టాపిక్కి సేమ్ వెయిటేజ్ ఇవ్వడు. సార్ 11 టాపిక్స్ ఉన్నాయి, 150 మార్క్స్, 150 డివైడెడ్ బై 11 అలా వస్తాయంటే అలా ఏమి ఉండదు. ఎగ్జామినర్ అనేది వాళ్ళ మూడ్ని బట్టి, వాళ్ళకున్న దాన్ని బట్టి వాళ్ళు కొన్ని వాటికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు, కొన్ని వాటికి తక్కువ ఇస్తారు. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది, ఎగ్జామినర్ ఎక్కడ స్ట్రెస్ చేస్తున్నాడు, ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. కాబట్టి ఇందులో మీకు తెలియాల్సింది ఏంటంటే పీవైక్యూ అనాలిసిస్ ఖచ్చితంగా చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 11 టాపిక్స్ నుండి దే విల్ ఆస్క్ 150 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ 11 టాపిక్స్ ఇక్కడ నుండి చదవాలి, ఏ సోర్సెస్ అనేది చదవాలి అనేది ఇక్కడ చూద్దాం. సో మెయిన్గా ప్రతి ఎగ్జామినేషన్స్కి కరెంట్ అఫైర్స్ విల్ ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్. కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
దీన్ని ఏ ఆస్పిరెంట్ అయితే నెగ్లిజెన్స్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా కాంపిటీషన్ నుండి అవుటే ఉంటారు. ఎవరైతే కరెంట్ అఫైర్స్ని నెగ్లిజెన్స్ చేసిన ఆస్పిరెంట్, మీరు అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు కూడా మీరు రాసిన ఎగ్జామ్స్ ఉంటాయి కదా, మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కాకుండా ఎగ్జామ్ పోండి, మీకు తెలుస్తుంది. మీరు ఒక 4 to 5 మార్క్స్లో కూడా సర్వీస్ లూజ్ అయితే అది ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్దే ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. సో కరెంట్ అఫైర్స్లో కూడా టీఎస్పీఎస్సి దే డివైడెడ్ ఇట్ ఇంటూ 3 టాపిక్స్: రీజనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో ఇక్కడ రీజనల్ కరెంట్ అఫైర్స్కి మన సోర్స్ ఏంటంటే తెలంగాణ 365 అని టార్గెట్ టీఎస్పీఎస్సి. మేము ఖచ్చితంగా కాంప్రహెన్సివ్గా మన తెలంగాణ కరెంట్ అఫైర్స్ని కాంప్రహెన్సివ్గా ప్రతి న్యూస్ పేపర్ ఒక 2 to 3 న్యూస్ పేపర్స్ని స్టడీ చేసి వాటిని ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో రాశాము. ఇది మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో మీకు అవైలబుల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. రీజనల్కి మీకు ఇది చూసుకుంటే సరిపోతుంది. ఇవి కాకుండా మార్కెట్లో ఏమైనా అవైలబుల్ ఉండి మీరు ప్రిపేర్ అయితే లైక్ షైన్ ఇండియా కానివ్వండి, ఇంకా ఆర్సి రెడ్డి వాళ్ళది వివేక్ మ్యాగజైన్ అని ఉంటుంది. సో ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు, ఏ మ్యాగజైన్ అయినా ఒకటి మాత్రం పెట్టుకోండి. సో అది ఎనఫ్. నెక్స్ట్ నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. వీటికి మీరు ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ విజన్ ఐఏఎస్ వాళ్ళది మంత్లీ కరెంట్ అఫైర్స్ వస్తుంది, అదైనా ఫాలో అవ్వండి. ఆర్ఎస్ ఓన్లీ ఐఏఎస్ అని ఒకటి ఉంది సోర్స్. ఈ ఓన్లీ ఐఏఎస్ వాళ్ళవి కూడా డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మంత్లీ ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏది ఫాలో అయినా మీకు నేషనల్ ఇంటర్నేషనల్కి సరిపోతుంది. సో నెక్స్ట్ మీరు ఏం చేయండి అంటే, కరెంట్ అఫైర్స్ అనేది ఓన్లీ జస్ట్ మీరు మంత్లీ మ్యాగజైన్ ఒకటి చదివితే సరిపోతుందా సార్ అంటే సరిపోదు. కరెంట్ అఫైర్స్కి ఖచ్చితంగా మీరు డైలీ ఒక న్యూస్ పేపర్ చదవాలి. ఏదో ఒకటి, ఇండియన్ ఎక్స్ప్రెస్సా, ద హిందూనా, ఏదో ఒక న్యూస్ పేపర్ మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. ఫాలో అయ్యి తర్వాత మంత్లీ మ్యాగజైన్ చదవాలి. చదివితే ఏమవుతుందంటే మీకు రివిజన్ అయిపోతుంది. మీరు డైలీ చదువుతారు, మంత్లీ మ్యాగజైన్ చదివినప్పుడు అరే నేను ఇక్కడ చదివిన ఈ టాపిక్, సో ఈ టాపిక్ నాకు ఆల్రెడీ ఐడియా ఉంది అని తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మంత్లీ మ్యాగజైన్లో కూడా వాళ్ళు మిస్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మంత్లీ మ్యాగజైన్స్ ఎక్కడ నుండి రాస్తారు? బేసికలీ వాళ్ళు న్యూస్ పేపర్స్ ఫాలో అయ్యే రాస్తారు. కాబట్టి మీరు న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవండి. నేను నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ప్రతి ఆస్పిరెంట్ న్యూస్ పేపర్ డైలీ అట్లీస్ట్ 1 hour స్పెండ్ చేయాలి. 1 hour స్పెండ్ చేస్తే అది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇది గైస్, ఇవి కాకుండా మంత్లీ మ్యాగజైన్, ఒక న్యూస్ పేపర్ చదువుతున్నారు, ఇంకా మీకు టైం ఉంటే వీలుంటే డైలీ కొందరు యూట్యూబ్లో కరెంట్ అఫైర్స్ వీడియోస్ పెడుతున్నారు. ఏదో ఒక ఛానల్ని ఫాలో అయ్యి మీరు ఒకసారి చూడండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ టైం మీరు ఫ్రీ ఉంటారు కదా, అప్పుడు ఒకసారి చూస్తే మీకు ఏంటంటే లాంగ్ టర్మ్లో అంటే మీరు ఎగ్జామినేషన్ వరకు మీకు కరెంట్ అఫైర్స్ గుర్తుండే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ ఇందులో ఏముంది? ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుండి దగ్గర దగ్గర 8 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దీనికి విజన్ ఐఏఎస్ వల్ల ఒక నోట్స్ ఉంది, విజన్ ఐఏఎస్ నోట్స్ ఉంది. ప్లస్ మీరు ఒక క్లాస్ నోట్స్, మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి, ఓన్ నోట్స్. మీరు న్యూస్ పేపర్ చదువుతారు కదా, న్యూస్ పేపర్ కానీ మంత్లీ మ్యాగజైన్ చదువుతారు కదా, అక్కడ మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మీద, అంటే మేజర్ ఈవెంట్స్ అంటే చాలా జరుగుతాయి, లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ప్లస్ ఈవెంట్స్ ఉంటాయి. మీరు గెస్ చేయగలగాలి ఎగ్జామినేషన్లో. అంటే ఎక్కువ న్యూస్లో ఉంటుంది కదా, రెగ్యులర్గా ఒక న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఒక కంటిన్యూస్గా వీక్లో 4 days ఉందనుకోండి, ఆ న్యూస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే అది చాలా ఇంపార్టెంట్, కంటిన్యూస్గా ఉందంటే మీనింగ్ దానికి ఎక్కువ స్కోప్ ఉందని ఛాన్స్. అలాంటి న్యూస్ని మీరు ఓన్ నోట్స్ మెయింటైన్ చేయండి, ఇది మీకు వాల్యూ అడిషన్ అవుతుంది. సో గైస్, నెక్స్ట్ మనకున్న టాపిక్ ఏంది? జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుండి వాళ్ళు 20+ క్వశ్చన్స్ అడుగుతున్నారు. జనరల్ సైన్స్ నుండి ఒక 6 క్వశ్చన్స్ అనుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి 14 క్వశ్చన్స్. ఇట్లా వెయిటేజ్ ఈ విధంగా అడుగుతున్నారు. ఒక ట్రెండ్ చూస్తే, టీఎస్పీఎస్సీ వాళ్ళ ట్రెండ్ చూస్తే ఈ విధంగా ఉంది. సో 20+ క్వశ్చన్స్, 150లో 20+ క్వశ్చన్స్ అడుగుతున్నారంటే అర్థం చేసుకోండి ఈ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉందో. కాబట్టి ఈ టాపిక్ని ఎవ్వరు కూడా నెగ్లిజెన్స్ చేయొద్దు. సో ఇందులో కూడా మీకు ఎలా ఉంటుందంటే స్పేస్ టెక్నాలజీ, ఇండియన్ మిజైల్ టెక్నాలజీ, ఐటీ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో మళ్ళీ బయోటెక్నాలజీ ఉంది, నానో టెక్నాలజీ ఉంది, న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ అంటే బయాలజీ. సో ఈ టాపిక్స్ మీద మీకు ఒక బేసిక్ అవగాహన ఉండాలి. వీటికి ఏం చదవాలంటే జనరల్ సైన్స్ వాటి కోసము ఎన్సీఆర్టీ 10th and 9th క్లాస్ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 బుక్కులు సాఫ్ట్ కాపీస్ దొరుకుతాయి మీకు, గూగుల్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎన్సీఆర్టీ బుక్స్ 10th, 9th క్లాస్ అంటే మీకు దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఈవెన్ మొబైల్లో కూడా కంపాటబుల్ ఉంటుంది, చదువుకోవచ్చు. నెక్స్ట్ లూసెంట్ వల్ల జనరల్ సైన్స్ బుక్ ఒకటి దొరుకుతుంది, ఇలా ఉంటుంది. ఈ బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బుక్ని 1 రీడింగ్ కానీ 2 రీడింగ్స్ కానీ ఇవ్వండి. ఇది కాకుండా కరెంట్ అఫైర్స్లో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ వస్తాయి కదా, వెదర్ ఇట్ ఈస్ స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ.
మీకు ఏమొచ్చినా ఆర్ఎల్స్ ఎమర్జింగ్ టెక్నాలజీ, వీటి నుండి ఏ కరెంట్ అఫైర్స్ వచ్చినా మీరు నోట్స్లో రాసుకోండి. మీ ఓన్ నోట్స్ కూడా ఉండాలి. సైన్స్ అండ్ టెక్కి ఓన్ నోట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి రాసుకోండి. అవి కాకుండా ఇది లూసెంట్ వాళ్ళ బుక్ ఒకటి చదవండి, ఎన్సీఆర్టీ బుక్స్ 10th and 9th క్లాస్. దీస్ సోర్సెస్ ఆర్ ఎనఫ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో గైస్, నెక్స్ట్ టాపిక్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఈ టాపిక్కి మనకున్న మెయిన్ సోర్స్ ఏంటంటే శంకరయ్యస్ బుక్. శంకరయ్యస్ బుక్ ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఒకసారి 1 రీడింగ్ ఇవ్వండి. ఇవి కాకుండా ఒకటి విజన్ ఐఎస్ వాళ్ళది కూడా ఎన్విరాన్మెంట్ మీద ఒక బుక్, ఒక నోట్స్ దొరుకుతుంది. ఆ సాఫ్ట్ కాపీ మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదొకటి చదువుకోండి. ఇంకా ఓన్లీ ఐఏఎస్ వాళ్ళ మెటీరియల్ కూడా ఒకటి ఉంది ఎన్విరాన్మెంట్ మీద. సో దీస్ సోర్సెస్ ఆర్ ఎనఫ్. ఇవి కాకుండా మేము టార్గెట్ టీఎస్పీఎస్సి మన ఛానల్ తరఫున మనం కూడా ఒక షార్ట్ నోట్స్ తయారు చేశాము. ఈ షార్ట్ నోట్స్ ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో రాశాము. ఇది మన టార్గెట్ టీఎస్పీఎస్సి యాప్లో మీకు అవైలబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇందులో చూడండి, వరల్డ్ జాగ్రఫీకి, ఇండియన్ జాగ్రఫీకి మీరు ఎన్సీఆర్టీ బుక్స్ 11th and 12th క్లాస్ ఈ 4 బుక్స్ ఉంటాయి. ఒకటేమో ఇండియా ఫిజికల్ ఎన్వైరన్మెంట్ అని ఉంటుంది, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ, ఇండియా పీపుల్. ఈ 4 బుక్స్ ఖచ్చితంగా చదవండి. ఈ బుక్స్ మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి ఏ ఎగ్జామినేషన్కైనా సరే వీళ్ళు ఇవి దాటి క్వశ్చన్స్ అడగరు. మొన్న ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెట్టింది కదా, ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో అన్ని క్వశ్చన్స్ ఈ బుక్స్కి వెళ్ళి వచ్చాయి. ఈ 11th and 12th ఎన్సీఆర్టీ. సో ఈ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని నెగ్లిజెన్స్ చేయకండి. సో ఇవి కాకుండా తెలంగాణ జాగ్రఫీ ఒక టాపిక్ ఉంది. దీనికోసం జీనియస్ పబ్లికేషన్ వాళ్ళది ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఫాలో అయితే సరిపోతుంది. ఇవి జాగ్రఫిక్ సోర్సెస్. సో గైస్, నెక్స్ట్ టాపిక్ ఈస్ హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో వీటికి వీటికి ఏంటంటే ఇంటర్ 11th క్లాస్ డిగ్రీ, మీకు తెలుగు అకాడమీ డిగ్రీ వాళ్ళ బుక్స్ ఉంటాయి. తెలుగు అకాడమీ వాళ్ళ డిగ్రీ వాళ్ళ బుక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ అనేది తెలంగాణ హిస్టరీకి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇండియన్ హిస్టరీకి ఉంటుంది. ఈ 2 బుక్లు ఖచ్చితంగా చదవండి. ఈ బుక్లు చదివిన తర్వాత మీరు కరీం సార్ నోట్స్ ఒకటి ఉంటుంది. కరీం సార్ బుక్ అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. ఈ బుక్ చదివితే ఎనఫ్ వీటికి. సో నెక్స్ట్ 7th టాపిక్ ఈస్ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. సో ఈ టాపిక్కి మీకు బిఏ థర్డ్ ఇయర్ డిగ్రీ బుక్, బిఏ థర్డ్ ఇయర్ డిగ్రీ బుక్ ఇక్కడ ఉంది చూడండి, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. ఈ బుక్ ఒకటి చదివితే సరిపోతుంది. ఇవి కాకుండా ఇంకా మీకు టైం ఉంటే తెలంగాణ సొసైటీ, కల్చర్ అండ్ లిటరేచర్ బై రఘుదేపక వాళ్ళు రాసిన బుక్ ఒకటి ఉంది. ఈ బుక్ను కూడా ఖచ్చితంగా చదవండి. సో కొన్ని టాపిక్స్ ఇందులో కవర్ కానివి ఇందులో కవర్ అయ్యాయి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో మీకు ఇంకా టైం ఉంది. ఈ 2 బుక్స్ చదివిన తర్వాత కూడా ఇంకా మాకు టైం ఉంది సార్, ఇంకా మేము చదువుతామంటే తెలంగాణ కల్చర్ అండ్ హిస్టరీ అనేది ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక బుక్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక తెలంగాణ కల్చర్ అండ్ హిస్టరీ అనే బుక్ ఉంటుంది. ఈ బుక్ కొంచెం లెంతీ ఉంటుంది. ఈ లెంతీ బుక్ ఉంటుంది. మీ దగ్గర ఎక్స్ట్రా టైం ఉంటేనే చదవండి, లేకపోతే ఈ 2 బుక్స్ చదువుకున్నా ఎనఫ్ మీకు. సో గైస్, నెక్స్ట్ 8th టాపిక్ ఏంటంటే పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. వీటి కోసము కరెంట్ అఫైర్ మీకు ఉంటాయి కదా, స్కీమ్స్, పాలసీస్ న్యూస్ పేపర్లో వస్తాయి ఆటోమేటికల్లీ. సో తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్లో మ్యాక్సిమం ఈ టాపిక్స్ కవర్ అయిపోతాయి. ఒకవేళ కాకుంటే మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ కొన్ని తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అని ఒక బుక్ రిలీజ్ చేస్తుంది. 2024 ఇంకా రిలీజ్ కాలేదు. ఒకవేళ రిలీజ్ అయితే ఆ బుక్లోకి వెళ్ళి డేటా తీసుకోవచ్చు. అది కాకుంటే మీకు మార్కెట్లో దొరికిపోతాయి తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్. ఈవెన్ టార్గెట్ టీఎస్పీఎస్సి మనం తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ తెలంగాణ 365 అని ఒక మాడ్యూల్ తీసుకొస్తున్నాం. ఈ మాడ్యూల్ చదువుకున్నా సరిపోతుంది. మీకు అన్ని పాలసీస్, అన్ని స్కీమ్స్ ఒకటే దగ్గర తీసుకొస్తున్నాం. దానికి అది చదివినా సరిపోతుంది. ఒకవేళ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2024 రిలీజ్ అవుతే దాన్ని ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సోషల్ ఎక్స్క్లూజన్, జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిసేబిలిటీ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఇది ఏంటంటే ఇండియన్ సొసైటీ. ఈ ఇండియన్ సొసైటీకి మీరు చదవాల్సిన మెయిన్ బుక్ ఏంటంటే ఇండియన్ సొసైటీ బై శ్రావణ్ సార్. ఈ బుక్ ఇక్కడ ఉంది కదా, ఈ శ్రావణ్ సార్ బుక్ కంప్లీట్ హాలిస్టిక్గా మొత్తం కవర్ చేశారు. ఒక్క బుక్ చూసుకున్నా సరిపోతుంది. దీంతో పాటు ఇన్ అడిషన్ విత్ దట్ ఇండియన్ సొసైటీ బై ఎన్సీఆర్టీ వాళ్ళది ఇండియన్ సొసైటీ బుక్ 11th క్లాస్ ఒకటి ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకోండి, ఎల్లో కలర్ పేజ్ ఉంటుంది. ఆ బుక్ చదివినా సరిపోతుంది. సో 10th టాపిక్ ఏంటంటే లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఈ టాపిక్ నుండి 20 to 25 క్వశ్చన్స్ రావచ్చు, మినిమం 20 వస్తాయి. కాబట్టి దీనికోసం మీరు ఫాలో అవ్వాల్సిన సోర్సెస్ ఏంటంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అని ఒకటి దొరుకుతుంది మీకు యాప్టిట్యూడ్కి. అందులో టోటల్గా అన్ని చూడకండి, కొన్ని ఎగ్జామినేషన్లో ఎక్కడ నుండి అడుగుతున్నారు కొన్ని క్వశ్చన్స్ మాత్రమే. అన్ని టోటల్ బుక్ చదవాలంటే మీకు టైం సరిపోదు. అంటే మీరు పీవైక్యూ చూసుకుంటే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే మీకు కొన్ని థీమ్స్ తెలిసిపోతాయి. ఆ థీమ్స్ని మాత్రమే చదవండి, అది ఎన్ఎఫ్. నెక్స్ట్ మీరు కొన్ని ఫీల్ ఫ్రీ టు లర్న్ అని యూట్యూబ్లో యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అక్కడ కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి టాపిక్ని. సో ఆ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయినా సరిపోతుంది. రీజనింగ్కి మీకు రాకేష్ యాదవ్ బుక్ ఉంటుంది, ఎస్ఎస్సి బై రాకేష్ యాదవ్ అని. రీజనింగ్కి ఈ బుక్ వెరీ వెరీ ఫండమెంటల్ బుక్. ఈ ఒక్క బుక్ చదువుకున్నా సరిపోతుంది. సో గైస్ ఫైనల్లీ మనకు 11th టాపిక్ ఏముందంటే బేసిక్ ఇంగ్లీష్. ఇదేంటంటే 10th క్లాస్ స్టాండర్డ్ అని వాళ్ళు క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేశారు. అంత టఫ్ ఏం రాదు, ఈజీగానే ఉంటుంది. మీకు మెయిన్గా గ్రామర్ మీద, బేసిక్ గ్రామరు, సెంటెన్స్ ఫార్మింగ్, పారాజంబ్లింగ్ ఇలాంటి కొన్ని ఉంటాయి. సో అలాంటి వాటి కోసం మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయితే మీకు సరిపోతుంది. మీకు ఆల్రెడీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే నో నీడ్ టు రిఫర్ ఎనీ బుక్, మీరు డైరెక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఒకవేళ 10 క్వశ్చన్స్ అడిగితే 10లో మీరు మినిమం 8 కొట్టొచ్చు ఈజీగా. సో ఇంకా మీకు ఓకే డౌట్ ఉంది అంటే వ్రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ హై స్కూల్ స్టాండర్డ్ అని ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ని ఫాలో అయినా సరిపోతుంది. సో గైస్ పేపర్ 1 అయిపోయింది. పేపర్ 1 150 మార్క్స్, 11 టాపిక్స్ డిస్కస్ చేశాము. నెక్స్ట్ మనకు వచ్చేసే కల్లా పేపర్ టూ కూడా 150 మార్క్స్ ఉంటాయి. ఈ పేపర్ 2లో టోటల్లీ వీ హ్యావ్ 4 టాపిక్స్. యాక్చువల్గా 3నే ఉంటాయి, 3ని మళ్ళీ మనం 4 అనుకోవచ్చు. హిస్టరీలో ఇండియన్ హిస్టరీ ఒకటి, తెలంగాణ హిస్టరీ ఒకటి, కాబట్టి టోటల్లీ 4 టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ పాలిటీ ఉంటుంది, నెక్స్ట్ ఇండియన్ సొసైటీ ఉంటుంది. ఇండియన్ పాలిటీకి మీరు చదవాల్సిన వన్ అండ్ ఓన్లీ వన్ బుక్ ఏంటంటే ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. ఈ బుక్ ఒక్కటి క్లియర్గా చదివితే సరిపోతుంది. దీంతో పాటు సార్ ఇంకా మాకు కావాలంటే ఎన్సీఆర్టీ 11th క్లాస్ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అని ఒక బుక్ ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. దిస్ ఈజ్ ఎ వెరీ ఫండమెంటల్ బుక్. ఆ బుక్ని ఖచ్చితంగా చదవండి, అట్లీస్ట్ 2 రీడింగ్స్ ఇవ్వండి. నన్ను అడిగితే మీరు ఈ లక్ష్మీకాంత్ బుక్ చదివే ముందట ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే బుక్ ఒకసారి చదవండి. దాన్ని చదివిన తర్వాతనే ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ బుక్ చదవండి. దిస్ 2 సోర్సెస్ ఆర్ ఎనఫ్. సో నెక్స్ట్ వచ్చే కల్లా మనకి ఇండియన్ సొసైటీకి శ్రావణ్ సార్ బుక్ ఎనఫ్. శ్రావణ్ సార్ హీఈస్ ఏ సొసైటీ ప్రొఫెసర్, సోషియాలజీ ప్రొఫెసర్, ఎంజీఐటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆర్ కొన్ని ఎక్కడెక్కడో వర్క్ చేశారు ఆయన. సో ఈయన బుక్ మీకు ఎనఫ్, ఇండియన్ సొసైటీ బుక్. సో దీంతో పాటు మీకు 12th క్లాస్ ఎన్సీఆర్టీ 12th క్లాస్ సొసైటీ బుక్ ఉంటుంది, ఆ బుక్ కూడా ఖచ్చితంగా ఒకసారి చదవండి. సో నెక్స్ట్ మనకున్న టాపిక్ ఏంది, ఇండియన్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ హిస్టరీ. ఈ 2 ఉన్నాయి. ఈ ఇండియన్ హిస్టరీకి కరీం సార్ బుక్ ఒకటి తీసుకోండి. సో కరీం సార్ బుక్తో పాటు నేను చెప్పాను కదా తెలుగు అకాడమీ వాళ్ళది బిఏ ఫస్ట్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇయర్, ఈ 2 years బుక్స్ కరీం సార్ బుక్. ఈ 2 బుక్లు చదివితే మీకు ఎనఫ్. ఇవి కాకుండా మాకు ఇంకా సోర్సెస్ కావాలి సార్, ఇవి ఎనఫ్ సరిపోవు మాకు. ఈ 2 చదివిన తర్వాత మీకు దగ్గర ఇంకా టైం ఉందనుకోండి, తమిళనాడు వాళ్ళ హిస్టరీ బుక్స్ ఉంటాయి. అవి చాలా అంటే మీకు రివిజన్ పనికి వస్తాయి. మీరు ఈ బుక్స్ చదివిన తర్వాత మీకు రివిజన్ కోసం కావాలంటే తమిళనాడు వాళ్ళ హిస్టరీ బుక్స్ ఉంటాయి, అవి చదువుకోండి. సో మీకు ఇంకా డీపర్గా కావాలి, డీపర్ అండర్స్టాండింగ్ కావాలంటే స్పెక్ట్రమ్ వాళ్ళ బుక్ ఉంటుంది, మోడర్న్ ఇండియా అని, మోడర్న్ ఇండియా బై స్పెక్ట్రమ్ పబ్లికేషన్స్. ఆ బుక్ చదువుకున్నా సరిపోతుంది. సో నెక్స్ట్ మనకున్నది తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి, వీటికి బిఏ థర్డ్ ఇయర్ది తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ బుక్ ఉంటుంది తెలుగు అకాడమీ వాళ్ళది, ఆ బుక్ చదువుకోండి. దాంతోపాటు టార్గెట్ టీఎస్పీఎస్సి మన యాప్లో ఆర్ట్ అండ్ కల్చర్ క్విక్ రివిజన్ నోట్స్ ఒకటి అప్లోడ్ చేస్తున్నాము. ఈ 2 to 3 డేస్లో అప్లోడ్ అయిపోతుంది. దాన్ని రివిజన్గా పెట్టుకోండి, రివిజన్ సోర్స్గా పెట్టుకోండి. ఈ బుక్స్ చదివిన తర్వాత మీకు ఫైనల్ రివిజన్ సోర్స్ కావాలంటే ఆర్ట్ అండ్ కల్చర్ క్విక్ రివిజన్ నోట్స్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. సో గైస్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఎకనామీ సోర్సెస్ మెయిన్గా చూస్తారు. అందరికీ తెలుసు, రిమైనింగ్ సోర్సెస్ ఆల్రెడీ చదివి ఉంటారు. ఎకనామీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామీలో 150 మార్క్స్ మీరులో ప్రతి మార్క్ అనేది రావాలంటే చాలా కష్టపడాలి. ఎకనామీ సబ్జెక్టు కొంచెం టెక్నికల్గా ఉంటుంది, కొంచెం అనలిటికల్గా ఉంటుంది. కాబట్టి దీన్ని క్లియర్ సోర్సెస్ ఏమున్నాయంటే ఈ నితిన్ సింగ్ అనే బుక్ బాగుంది మనకి. ఇందులో ఎకనామీ పేపర్లో మళ్ళీ 3 చాప్టర్స్ ఉంటాయి, 3 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఇండియన్ ఎకనామీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, నెక్స్ట్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, థర్డ్ వన్ ఈస్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. సో ఇండియన్ ఎకనామీకి మీరు ఇండియన్ ఎకనామీ బై
నితిన్ సింగానియా. ఈ బుక్ ఎనఫ్. ఈ ఒక్క బుక్ చదువుకుంటే సరిపోతుంది. దీంతో పాటు ఎన్సీఆర్టీ వాళ్ళవి ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని 11th క్లాస్ బుక్ ఉంది. ఈ 11th క్లాస్ బుక్ ఒకసారి చూసుకోండి. సో ప్లస్ యూనియన్ బడ్జెట్ 2024-25 ఇది ఒకటి చదవాలి. సో తెలంగాణ ఎకనామీకి తెలుగు అకాడమీ బుక్ ఉంది. తెలంగాణ ఎకనామీ బై తెలుగు అకాడమీ. తెలంగాణ ఎకనామీలో మీకు మళ్ళీ 1, 2, 3, 4, 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో ఫస్ట్ 2 యూనిట్స్కి ఈ బుక్ సరిపోతుంది. ఫస్ట్ 2 యూనిట్స్కి తెలంగాణ ఎకనామీ తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ సరిపోతుంది. నెక్స్ట్ 3 యూనిట్స్కి మీరు చదవాల్సింది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదవాలి. సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 ఇంకా రాలేదు, ఇది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే ఆ బుక్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకున్నది ఇంకేమున్నాయంటే తెలంగాణ గవర్నమెంట్ కొన్ని వైట్ పేపర్స్, కొన్ని రిపోర్ట్స్, కొన్ని వైట్ పేపర్స్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అవి మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి, ఈవెన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన టార్గెట్ టీఎస్పీసీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా వాటిని పెట్టడం జరిగింది. సో అవి చదవండి. సో థర్డ్ టాపిక్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. ఈ టాపిక్కి మీరు చదవాల్సిన సోర్సెస్ శంకర్ ఐఏఎస్ వాళ్ళది ఒక బుక్ ఉంది, ఎన్విరాన్మెంట్ బుక్ అని. ఈ ఒక్క బుక్ ఎనఫ్, ఈ ఒక్క బుక్ చదువుకోండి. దాంతోపాటు ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నోట్స్ బై టార్గెట్ టీఎస్పీఎస్సీ, ఇది మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో మీకు అవైలబుల్ ఉంటుంది. సో గైస్ ఫైనల్గా మనకున్న 4th పేపర్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఈ పేపర్కి మీరు చదవాల్సింది సోర్సెస్. దీంట్లో మళ్ళీ 3 యూనిట్స్ ఉన్నాయి. ద ఐడియా ఆఫ్ తెలంగాణ 1948-1970, మొబిలైజేషనల్ ఫేజ్ 1970-1990, టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991-2014. సో వీటికి మెయిన్గా నేను రికమెండ్ చేసే 2 సోర్సెస్ ఏంటంటే తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ బై పిఎన్ఆర్ పబ్లికేషన్స్. ఇదేంటంటే మీకు క్విక్ రివిజన్కి పనికొస్తుంది. క్విక్ రివిజన్కి మీరు మినిమం ఒక 2 to 3 టైమ్స్ చదవాలంటే ఈ బుక్ని కంప్లీట్ చేయొచ్చు. సో దీంతో పాటు మీరు చదవాల్సిన బుక్ ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ బై తెలుగు అకాడమీ. ఈ బుక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ బుక్ చదవండి. ఎవరైతే కొత్తగా బిగినర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో తెలంగాణ మూవ్మెంట్, మీరు ఫస్ట్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ బై తెలుగు అకాడమీ ఈ బుక్తో స్టార్ట్ చేయండి. ఈ బుక్ ఫినిష్ అయిన తర్వాత తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ బై పిఎన్ఆర్ పబ్లికేషన్స్ ఈ బుక్ని చదవండి. ఈ 2 సోర్సెస్ ఆర్ ఎనఫ్. దీంతో పాటు మన టార్గెట్ టీఎస్పీఎస్సీ నుండి మేము తెలంగాణ మూవ్మెంట్కి క్విక్ రివిజన్ నోట్స్ తయారు చేస్తున్నాం. అన్నిటినీ ఫాలో అయ్యి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో పెట్టుకొని ఈ క్విక్ రివిజన్ నోట్స్ మాత్రం మీకు ఎగ్జామినేషన్ టైంలో యూజ్ అవుతుంది. ఎగ్జామినేషన్ టైంలో 1 month ముందో అలాంటి టైంలో మీరు త్వరగా చూసుకోవాలంటే ఈ నోట్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే ఈ 2 సోర్సెస్ని ఫాలో అవ్వండి. సో గైస్ ఇవి మెయిన్గా సోర్సెస్ మీకు. సో మీకు దీంతో పాటు టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో మేము గ్రూప్ 1వి థీమ్స్ పెట్టాము. గ్రూప్ 1వి 150 థీమ్స్, అవి గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంట్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 150 days ప్లాన్ పెట్టాం. ఈ 150 days ప్లాన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మీకు రివిజన్కి ప్లాన్ ఉంటుంది, మాక్ టెస్ట్కి ఉంటుంది, యాజ్ వెల్ అస్ సిలబస్ కంప్లీషన్. ఈ 3 అనేది ఈ 150 days ప్లాన్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ 150 days ప్లాన్లో 4 పేపర్స్కి ఎవ్రీ డే, ఏ డే రోజు ఏ టాపిక్స్ చదవాలి, ఎప్పుడు ఇలా చదవాలి, మీ టైం టేబుల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు దీన్ని బ్లైండ్గా ఫాలో అయినా సరిపోతుంది. యూ కెన్ ఈజీలీ ఏబుల్ టు క్రాక్. మీరు టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్ లింక్ని మన యూట్యూబ్ ఛానల్ లింక్లో పెడతాను. డౌన్లోడ్ చేసుకొని ఈ మాడ్యూల్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. దే ఆర్ ప్రింట్అవుట్ ఫ్రెండ్లీ. ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్అవుట్ తీసుకొని ఈ మనం చెప్పిన రికమెండెడ్ బుక్స్ ఉన్నాయి కదా వాటిని ఫాలో అయితే సరిపోతుంది. బోత్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ అస్ తెలుగు మీడియం రెండిట్లలో కూడా ఇవి అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ మీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ యొక్క రిఫరెన్స్ బుక్స్ లిస్ట్ ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకి అన్ని సోర్సెస్ మన టార్గెట్ టీఎస్పీఎస్సీ యాప్లో ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్ ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇంకా కొన్ని చాలా క్విక్ రివిజన్ నోట్స్ పెడుతున్నాం. క్విక్ రివిజన్ నోట్స్ అన్ని సబ్జెక్ట్స్కి మీకు అవైలబుల్ ఉంటాయి. ఐఆర్కి కానివ్వండి, సైన్స్ అండ్ టెక్కి కానివ్వండి, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చరు, తెలంగాణ మూవ్మెంట్, వీటన్నిటికీ ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద పైప్ లైన్. అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి మేము అప్లోడ్ చేస్తాము. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో కదా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి ఈ బుక్ లిస్ట్ తెలిసిపోతుంది, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవుతారు. ప్లస్ ఎవరైతే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి. మీకు ఇంకా చాలా వీడియోస్, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్, సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్, గైడెన్స్ ప్రోగ్రామ్ అన్నీ పెడతాము. ఇందులో అన్నీ అప్లోడ్ చేస్తాము. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఆస్పిరెంట్ దీన్ని లైక్ చేయండి. ప్రతి గ్రూప్ 2 ఆస్పిరెంట్ యాజ్ వెల్ అస్ గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఈ ఛానల్
ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టార్గెట్ టీఎస్పీఎస్ అని టెలిగ్రామ్ ఛానల్. అరౌండ్ 14,000 మెంబర్స్ ఉన్నారు, 14,000 ఉన్నారు. ఇందులో రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తాము. ఇంకా క్విక్ రివిజన్ నోట్స్ అప్లోడ్ చేస్తాము. క్వాలిటీ కంటెంట్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని స్కాన్ చేసినా జాయిన్ అవ్వచ్చు. లేకపోతే మీకు ఇబ్బంది ఉంటే ఈ ఛానల్ లింక్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను, యూట్యూబ్ కామెంట్ బాక్స్లో పెడతాను. మీరు డైరెక్ట్ అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద సెషన్.